పాకిస్తాన్‌లో ఇప్పుడు హెడ్‌లైన్స్‌లో వస్తున్నాడు రాహుల్ గాంధీ. భారతదేశం ఫెయిల్ అయిందని చెప్పుకునేటటువంటి రాహుల్ గాంధీ. భారతదేశాన్ని బద్నాం చేసే రాహుల్ గాంధీ ఇప్పుడు అక్కడ హీరో. రేపు అక్కడ గనక ఎన్నికల్లో పోటీ చేస్తే ఇండియాలో ఎట్టాగు గెలిచే పరిస్థితి లేదు. పాకిస్తాన్‌లో గ్యారంటీ గెలిచేస్తాడు అతను. కానీ అక్కడికి వెళ్తే గాని అర్థం కాదు. ఆ దేశానికి వ్యతిరేకమైనటువంటి ఆ దేశ భక్తులకి, ఆ దేశంలో ఉన్న ప్రజలకి దేశభక్తి ఎక్కువే ఉంటది. అక్కడ వేరే దేశం వాళ్ళు రానియరు. వెధవల కింద చూస్తారు. ఆ విషయం అక్కడికి వెళ్తారన్న తెలిస్తే అప్పుడన్నా భారత్ గొప్పతనం ఏమన్నా తెలుస్తేమో. పాకిస్తాన్ తాజాగా భారత్ దాడుల తీవ్రతని ధృవీకరించింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్రూజ్ క్షిపణి వంటి ఖచ్చితత్వంతో కూడిన ఆయుధాలు పాకిస్తాన్లోని అనేక ప్రాంతాల విధ్వంసం సృష్టించినట్టు ఆ దేశం తాజాగా విడుదల చేసిన పత్రాలు వెల్లడించాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని పెషావర్, సింధ్ రాష్ట్రంలోని అట్టాక్, బహావల్పూర్ నగర్, హైదరాబాద్లు, పంజాబ్లోని గుజరాత్, జంగ్ ప్రాంతాల మీద భారత్ దాడి చేసినట్టు అవి పేర్కొన్నాయి. ఆపరేషన్ సింధూర్కి ప్రతిగా పాకిస్తాన్ చేపట్టిన ఆపరేషన్ బున్యన్ మర్సూస్ మీద విడుదల చేసినటువంటి పత్రాల్లో వివరాలు ఉన్నాయి. గత నెల 8, 9, 10 తేదీలో భారత్ జరిపిన డ్రోన్ దాడుల వివరాలను కూడా పాకిస్తానీ మీడియాకు అందించిన ఈ పత్రంలో ప్రస్తావించారు. భారత్ దాడుల నేపథ్యంలో సైనిక స్థావరాల మీద దాడికి పాకిస్తాన్ ప్రయత్నించింది. వీటిని భారత్ గట్టిగా దిప్పుకొట్టింది.